అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమ. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విశ్వసహస్రనామ స్తోత్రము వ్యాఖ్యానంలో భాగంగా ఉత్తరపీఠికని మనం పరిశీలిస్తున్నాం. దాంట్లో ఒక 2-3 శ్లోకాలను ఈరోజు మనం చూద్దాం. భీష్మాచార్యుల వారు ధర్మరాజుతో ఫలశ్రుతిని చెబుతున్నాడు. అంటే ఈ సహస్రనామ స్తోత్రము పఠించటం వల్ల కలిగే శుభ ఫలితాలు ఏమిటో తెలియజేస్తున్నాడు. దాంట్లో భాగంగా ఈరోజు ధర్మార్థీ ప్రాప్నుయాత్ ధర్మం అర్థార్థీ చార్థమాప్నుయాత్ కామనా ప్రాప్నుయాత్ కామి ప్రజార్థీ చాప్నుయాత్ ప్రజః. ధర్మార్థీ ఈ స్తోత్రం వల్ల ధర్మమును కాంక్షించే వారికి ధర్మబద్ధమైనటువంటి జీవితం లభిస్తుంది. ధర్మంగా ఏ విధంగా జీవించాలో కూడా ఈ స్తోత్రము తెలియజేస్తుంది. ధర్మమే జీవితము, ధర్మమే విజయం. ధర్మానికి మించినటువంటి ఏ క్రియ కూడా మనని ఉద్ధరింప చేయలేదు. అధర్మవర్తనులుగా ఒక్కసారి మనం మారామా జీవితం అంతా కూడా కొడిగడుతుంది. ధర్మార్థీ శ్రీ మహావిష్ణువుకు ఒక్కసారి నమస్కారం చేసి ధర్మ మార్గంలో స్వామి నన్ను నడిపించు అని గనక మనం కోరినట్టయితే తప్పకుండా నెరవేరుతుంది ఈ స్తోత్ర పఠనం వల్ల. అర్థార్థీ మరి జీవించడానికి కావలసినటువంటి అర్ధబలం అంటే ధనం కూడా ఉండాలి. దాని ప్రాధాన్యతను కూడా మనం తీసివేయలేము. ఈ ధనము ధర్మబద్ధంగా రావాలి అని కోరుకోవాలట. స్వామి, నా జీవనం కొనసాగించటానికి నాకు కొంత ధనం అవసరం. అది నా చేతిలోకి, నా ఇంట్లోకి ధర్మంగా వచ్చే మార్గాన్ని సూచించండి అని చెప్పేసి స్వామిని కోరుకుంటే తప్పకుండా ధర్మ మార్గంలో అర్ధబలాన్ని కూడా మనం సాధిస్తాం. అది దాని భావం. అర్థార్థీ చార్థమాప్నుయాత్ కామనా వాప్నుయాత్ కామీ. ధర్మబద్ధమైనటువంటి కోరికలు కొన్ని ఉంటాయి, అవి తప్పకుండా నెరవేరుతాయి. అధర్మమైన కోరికలు ఎప్పటికీ కూడా నెరవేరు. ఏ దేవుడు వాటిని మనకు ఇవ్వడు. అయితే మనకు అనిపిస్తుంది చాలామంది అధర్మవర్తనులు జీవిస్తున్నారు చాలా గొప్పగా. లంచాలు తీసుకునేవాళ్ళు, క్రూర కర్మలు చేసేవాళ్ళు, ఇతరులను బాధ పెట్టేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, దగా చేసేవాళ్ళు, నమ్మక ద్రోహం చేసేవాళ్ళు, ఇట్లా ప్రజలను హింసించేవాళ్ళు, వీళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, వాళ్ళంతా బాగా సుఖపడుతున్నారు కదా అని అనిపిస్తుంది. కానీ వారి జీవితము నరకప్రాయమే. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. అధర్మంగా ఉన్నటువంటి మార్గము ఎప్పటికైనా ప్రమాదకరమే. కాబట్టి మనమేమి బాధపడవలసినటువంటి అవసరం లేదు. ధర్మంగా ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉంటుందో, స్వామి నాకు ఇది అవసరం, నా జీవితానికి ఈ అవసరం ఉంది, ఇది నీవు తీర్చాల్సిందే అని కనుక మనం ఈ స్తోత్రాన్ని పఠనము చేసి స్వామిని కోరుకున్నట్టయితే తప్పకుండా
ధర్మ మార్గంలో మన చేతికొస్తుంది ధనం. అట్టి ధనమే నిలబడుతుంది. మన శ్రమ మాత్రమే నిలబడుతుంది. అశ్రమంగా వచ్చినటువంటి ధనమేది ఇంట్లో నిలవదట. లక్ష్మీ అమ్మవారు ఉండదు, వెళ్ళిపోద్ది. నిజంగా మనం శ్రమపడి, నిజంగా నాదే ఇది, నేను సంపాదించుకున్నటువంటి ధనం ఇది, నా శ్రమ దీంట్లో ఉంది అని గనక అనుకుంటే అది నిశ్చలంగా ఉంటుంది, ఎటూ పోదు. పైగా మనకు శ్రేయస్సును కూడా కలిగిస్తుంది. కాబట్టి ధనాన్ని కోరుకునే వారికి ధనం వస్తుంది, ధర్మాన్ని కోరుకునే వారికి ధర్మం వస్తుంది. ప్రజార్థి, సంతానం లేని వారికి, ప్రజా అంటే ఇక్కడ సంతానం, సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది. ధర్మార్థి ధర్మము, అర్థార్థి అర్థం, కామార్థి ధర్మబద్ధమైనటువంటి కోరిక ఎవరికి ఉంటుందో ఆ కోరిక తీరుతుంది. ప్రజార్థి సంతానం కావాల్సినటువంటి వారికి సంతానం కూడా ఈ స్తోత్ర పఠనం వల్ల కలుగుతుంది చెప్పాడు ధర్మరాజుతో భీష్మాచార్యుల వారు. అదేవిధంగా నాయన భక్తిమాన్య సతోత్థాయ శృతి సద్గతమానవ సహస్రం వాసుదేవస్య నామ్నామేతత్ ప్రకీర్తయేత్. ఇది ఏ విధంగా పఠించాలంటే నాయన, భక్తిమాన్, కొంత విశ్వాసం ఉండాలి నాయన దేవుడి మీద. ఈ స్తోత్ర పఠనం వల్ల ఏం జరుగుతుంది, ఈ మంత్రాలు చదవటం వల్ల, ఈ శ్లోకాలు చదవటం వల్ల ఏం జరుగుతుంది అనే అపనమ్మకంతో గనక ఏది చేసినా, ఎంత గొప్పగా చేసినా అది ప్రయోజనం ఉండదు. శ్రీ మహావిష్ణువు అంటే ప్రకృతియే. అందుకే విశ్వరూపము ఆయనకే ఉంటుంది. విశ్వమే రూపము, విశ్వరూపం అంటే వేల శిరస్సులు, వేల తలలు, వేల కాళ్ళు, వేల కండ్లు అని ఎందుకు చెబుతారు అంటే విశ్వం అంతా కూడా ఆయనే కాబట్టి. ప్రకృతి ఆరాధనే దైవారాధన. కాబట్టి స్వామిని పూజించినట్టయితే ప్రకృతిని ఆరాధించటం. మనం ఒక చిన్న చెట్టుకు నీళ్లు పోసామనుకోండి, అది శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన. ప్రకృతిని ఆరాధించటమే. చిన్న జీవానికి ఏదైనా ఆహారం పెట్టామనుకోండి, ఆవుకి ఇంత గడ్డేసామనుకోండి, ప్రకృతి ఆరాధన. అందుకే మాధవ సేవయే సర్వప్రాణి సేవ అంటారు చిన్నజీయ స్వామి వారు. మన ఇంట్లో ఉన్నటువంటి ప్రాణులకు అన్నం పెట్టడము మాధవ సేవ, శ్రీ మహావిష్ణువు యొక్క సేవ. అది ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళను సరిగ్గా చూసుకోవటము శ్రీమన్నారాయణుని సేవ. అది వేరే పూజ ఏమీ అవసరం లేదు. అందుకే పుష్పం పత్రం ఫలం తోయం అంటాడు ఆయన. ఒక పుష్పాన్ని పెట్టండి నాయన, అది ప్రకృతి ఆరాధన. పుష్పాన్ని ఆరాధించినట్టు. పత్రం ఒక ఆకు, ఫలం చిన్న పండు. ఆ పండుని కోసేసి ఆ స్వామికి అర్పించడం వల్ల ఆ చెట్టు యొక్క ప్రాధాన్యత, ఫలం యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది. దాని మీద ఒక మంచి భావం ఏర్పడుతుంది. చెట్టుని పెంచటమే ప్రకృతి ఆరాధనే స్వామి ఆరాధన. మన ఇంట్లో ఉన్నటువంటి జీవాలకు నీళ్లు పోయటం, ఏదో ఆవు ఉన్నట్టయితే దానికి ఇంత దానా పెట్టడం, గడ్డి వేయటము, కుడిది పెట్టడం, ఏదో ఇంట్లో శునకాలు కుక్కలు ఉన్నట్టయితే దానికి మనం ఇంత అన్నం పెట్టేయటం, ఇదంతా మాధవ సేవే. ప్రత్యేకంగా పూజ అంటూ ఏమీ లేదు. ఈ స్తోత్ర పఠనం అంతా కూడా ఆయన విశ్వరూపం. ప్రకృతిని ఏ విధంగా ఆరాధించాలో చెప్పబడింది అంతే. ప్రత్యేక రూపం ఏమీ లేదు శ్రీ మహావిష్ణువుకి. అందుకే ఆయన విశ్వరూపుడు అంటారు.
విశ్వం విష్ణు అని చెప్పుకున్నాం. విశ్వమే విష్ణు. ప్రత్యేకంగా వచ్చేసి ఆమె ఏమి చేయడు. ఈ ప్రకృతిని స్మరించటం వల్ల, నేచర్‌ని మనం రోజు కూడా స్మరించటం వల్ల ఒక పాజిటివ్ థింకింగ్ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనకి. లా ఆఫ్ నేచర్ అంటారు. అది సైన్స్ గూడా. ఏం ఊరికే చెప్పలేదు. కాబట్టి దీంట్లో సైంటిఫిక్ ఆరాధన కూడా దాగి ఉంది. నేచర్‌ని ఏ విధంగా అవపోసనం పట్టాలి. దీంట్లో మనకు వివరించబడింది. అందుకే భక్తిమాంత కాన్సంట్రేషన్. భక్తి అంటే ఇక్కడ కాన్సంట్రేషన్ తోటి. మొక్కవోని విశ్వాసము. మనం ప్రకృతిని నమ్ముతున్నాం గదా! వర్షాన్ని నమ్ముతున్నాము, ఎండని నమ్ముతున్నాము, గాలిని నమ్ముతున్నాం అంతే. అట్లాగే దీనికి కారణమైనటువంటి ఒక శక్తి ఉంది. అది శ్రీ మహావిష్ణువు. ఈ ప్రకృతి ఎనక ఒక 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 కనపడనటువంటి ఒక స్పిరిట్ ఉంది. ఒక అన్నోన్ స్పిరిట్. దీన్ని లీడ్ చేస్తా ఉంది అంతే. దాన్ని నమ్మటం మనం అంతే. దాన్ని నమ్మి గనక మనం ఆరాధించినట్టయితే, దీంట్లో ప్రత్యేకంగా ఏ దేవుడి పేరు లేదు. విశ్వమే విష్ణువు. విశ్వానికి విష్ణు అనో పేరు పెట్టుకున్నారు అంతే. ఏ దేవుడి పేరు ప్రత్యేకంగా లేదు. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించటం అనేది ఏ దేవుడితో సంబంధం లేనటువంటి ఒక స్తోత్రం. అట్లా హాయిగా కూర్చొని ప్రకృతిని ఆరాధించినట్టు. ఓ నేచర్‌కి మనం థాంక్స్ చెబుతున్నాం. నేచర్ నువ్వు నాకు గాలిచ్చావు. నేచర్ నువ్వు నాకు నీళ్ళిచ్చావు. నేచర్ నువ్వు నాకు ఆహారం ఇచ్చావు. నేచర్ నువ్వు నాకు శరీరాన్ని ఇచ్చావు. అంతే థాంక్స్ చెప్పడం. ఒక గ్రాటిట్యూడ్. అది ఏ మతంలోనైనా ఉంది. కాబట్టి భక్తిమాన్ సతోత్తాయ. భక్తితో గనక దీన్ని శుచి సద్గతమానవ. ఏ మానవుడైతే శుచిగా భక్తితో కొంత కాన్సంట్రేషన్‌తో నేచర్‌ని నమ్మి ఎవరైతే ఈ యొక్క స్తోత్ర పఠనం చేస్తారో సహస్రం వాసుదేవస్య. ఈ ప్రపంచమంతా నిండి ఉన్నటువంటి శక్తి. వాసనాత్ ఇది వాసః ఇది వాసుదేవః. ఎవరైతే ఈ ప్రపంచమంతా వ్యాపించి నివసించి ఉంటుందో ఆ శక్తికి వాసుదేవ అని పేరు. ఈ వాసుదేవుడి యొక్క సహస్రనామాలు ఎవరైతే శుచిగా స్నానం చేసి శుభ్రంగా స్నానము శారీరక శుచి అయినప్పటికీ కూడా మానసిక శుచికి కూడా స్నానము కొంత ఉపకరిస్తుంది. కాబట్టి శుచిగా ఎవరైతే ఈ యొక్క సహస్రనామాన్ని పఠిస్తారో సహస్రం వాసుదేవస్య నామ్న మే తత్ ప్రకీర్తయేత్. తప్పకుండా వారికి యశస్సు కీర్తి కలుగుతుంది నాయన అని చెప్పేసి ఈ యొక్క ఉత్తర పీఠికలోని రహస్యాన్ని తెలియజేస్తున్నాడు. స్వస్తి ప్రజా.